హాయ్ అండి అందరికీ. ఈరోజు కొబ్బరి మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దామా. దానికి ఇలా పుల్లటి మామిడికాయ తీసుకొని చక్కగా ఇలా తోలంతా తీసేసి ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని పులుపుకి తగినంత కొబ్బరి వేసుకోవాలి. సో ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని 1:2 రేషియో అండి. 1 కప్పు పచ్చి మామిడికాయ అయితే 2 కప్పు కొబ్బరి ఉండాలి. ఇలా ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి తీసుకొని ఫ్రై చేసుకొని ఒక మిక్సీ జార్లోకి పచ్చి మామిడికాయ వేసుకొని కొంచెం పచ్చి మామిడికాయ, కొంచెం కొబ్బరి, మళ్ళీ కొంచెం పచ్చి మామిడికాయ, మళ్ళీ కొంచెం కొబ్బరి అలా వేసుకుంటా వచ్చి తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి ఉంది కదా, అది దీంట్లో వేసుకోవాలి. కారం కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు. దీనికి సీక్రెట్ ఇంగ్రీడియంట్ అంటే కొత్తిమీర అండి. సో కొత్తిమీర కొంచెం వేసుకోవాలి, 1 కప్పు వేసుకోవాలి. దానికి తగినంత సాల్ట్. నేను ఇందాక పిక్లో చూపించాను కదండి, ఫోటోలో బెల్లం వేయాలి. యాక్చువల్లీ ఇక్కడ నేను వీడియోలో కొంచెం బెల్లం చూపించాను. సెకండ్ టైం మళ్ళీ మిక్సీ వేసేటప్పుడు ఇంకా బెల్లం కూడా వేసేసాను. వేసేసి ఇలా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ బాగా ఇట్లా మెత్తగా పట్టుకొని చక్కగా మనము తాలింపుకి ఏమేమి దినుసులు వేసుకుంటామో అలా ఫస్ట్ ఆయిల్ ప్యాన్లో హీట్ అయ్యాక తాలింపు దినుసులు అన్నీ వేసుకొని ఎండుమిరపకాయ, కొంచెం ఇంగువ, కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ కొబ్బరి మామిడికాయ పచ్చడిలోకి ఈ తాలింపు వేసుకుంటే ఎంత స్మెల్ ఉంటుందో అసలు నోరు ఊరిపోతూ ఉంటుంది. అలా వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఇలా కొబ్బరి మామిడికాయ పచ్చడి పెట్టుకొని తింటే ఆహా అనిపిస్తుంది.